విజయ్ దళపతి జననాయగన్ సినిమా తెలుగులో జననాయకుడు. ఈ సినిమాకి చాలా మంచి స్పందన వస్తుంది. జనాలు కూడా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ మంచి పాజిటివ్ టాక్ అనేది వినిపిస్తుంది. అయితే నిజంగా స్టోరీ విషయానికి వస్తే, యాక్టింగ్ విషయానికి వస్తే, ఇందులో చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 100కి 200 మార్క్స్ ఖచ్చితంగా ప్రేక్షకులు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇయర్ స్టార్టింగ్ అంటే జనవరి 12కి వచ్చినటువంటి సినిమా, రావాల్సినటువంటి సినిమా. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా మాత్రం పోస్ట్పోన్ అవ్వడం, అంటే పోస్ట్పోన్ కూడా కాదు, ఆపేశారన్నమాట. ముఖ్యంగా సెన్సార్ బోర్డు నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు తీసుకోలేకపోయారు. టీం అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని వీళ్ళు ఆమోదించలేదు. మేము కోర్టుకి వెళ్తామని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఇన్ని రోజుల పాటు, దాదాపు 5-6 నెలల పాటు ఒక విచారణ కొనసాగించి మొత్తానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమోదం తెలిపిన తర్వాత సినిమాని రిలీజ్కి సిద్ధం చేసుకున్నారు. కానీ ఈలోపే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోయింది, రావాల్సినటువంటి నష్టం అంతా కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో ఈ సినిమాకి సంబంధించినటువంటి పైరసీ బయటకు వచ్చేసింది. ఈ 3 గంటల సినిమాని ఆల్రెడీ వెబ్సైట్లలో చాలామంది కూడా చూసేశారనమాట. సో చూసిన తర్వాత టీం వాళ్ళు ఏంటంటే, ఈ విధంగా చేసే వాళ్ళపైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము, తక్షణమే ఆ సర్వీస్ ఆపేయకపోతే అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు ఆపేయడం జరిగింది. కానీ అప్పటికే చూడాల్సిన వాళ్ళందరూ కూడా చూసేశారు, జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగేసింది. కానీ అఫీషియల్గా సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి కాబట్టి జూలై 23 అంటే ఈరోజు రిలీజ్ చేశారనమాట. అయినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం వాళ్ళ యొక్క ప్రేమని, అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, విజయ్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాలో కూడా యాక్టింగ్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మరొకసారి కనిపించడం జరిగింది. అండ్ సాంగ్స్, మ్యూజిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా విజయ్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ స్టోరీ అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఒక అమ్మాయి అంటే వీళ్ళ పెంపుడు కూతురు అనమాట. విజయ్కి పెంపుడు కూతురు ఉంటుంది. సో మరి తనని ఒక ఆర్మీ ఆఫీసర్ చెయ్యాలి అంటే, స్టేషన్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ తనకి అంటే విజయ్ గారికి పాపను అప్పగిస్తాడనమాట. మీరు ఈ పాపను రక్షించాలి అని చెప్పేసి. సో తనని ఒక ఆర్మీ ఆఫీసర్ చేయడానికి విజయ్ గారు కష్టపడుతూ ఉంటారు. దాంతోపాటు మాఫియా డాన్గా బాబీ డియోల్ చేయడం జరిగింది. సో ఆయన నుంచి ఈ పాపని ఏ విధంగా రక్షించుకుంటాడు అని దాని గురించి స్టోరీ అంతా కూడా జరుగుతుంది. పూజా హెగ్డే కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ప్రతి క్షణం కూడా ఉత్కంఠభరితంగా, ఒక క్యూరియాసిటీ అనమాట, ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేస్తాడు హీరో అని చెప్పేసి, ఆ పాపని ఏ విధంగా కాపాడుకుంటాడు, ఈ విధంగా స్టోరీ అంతా కూడా బిల్డ్ అయిందనమాట. అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మనం ఎన్ని మాటల్లో చెప్పుకున్నా కూడా చూసేంత వరకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు కలగదు కాబట్టి, సో ఖచ్చితంగా మీరందరూ కూడా సినిమాను చూడండి. అండ్ విజయ్ గారి ఆఖరి సినిమా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సీఎం అయిపోయాడు కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు మాత్రం చాలామంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు కూడా. సో మీలో ఎంతమంది చూశారు, చూడని వాళ్ళు కూడా చూసిన తర్వాత ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.